నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. విశాఖ సాగర తీరంలో పాశ్చాత్య పోకడల్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? బీచ్ లవ్ ఫెస్టివల్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక మతలబ్ ఏమిటి? మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్న బీచ్ ఫెస్టివల్ విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందుకెళ్లాలనుకుంటున్నది? నీచ ఫెస్టివల్ ఇవాళ మన చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు. సామాజిక కార్యకర్త లక్ష్మి జాయిన్ అవుతారు మనతో. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు కామేశ్వరి, ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి స్టూడియోలో ఉన్నారు మనతో చర్చించడానికి. ఇక 9,000కు పైగా ప్రేమ జంటలు, ప్రతి జంటకు ఒక టెంట్, బికినీలతో సందడి. విశాఖ వేదికగా ప్రేమోత్సవం నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. భారతీయ సంస్కృతిని మంటగలుపుతున్నారని మండిపడుతున్నాయి. లవ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఈ లవ్ ఫెస్టివల్పై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి విశాఖ బీచ్లో 3 రోజుల పాటు లవ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 9,000 ప్రేమ జంటలను ఆహ్వానించనుంది. ఉత్సవాల్లో పాల్గొనే జంటలంతా బికినీలతో ప్రదర్శన ఇస్తూ ఉత్సవ వేడుకల్లో పాల్గొనడం ఓ ప్రత్యేకత. వీరితో పాటు ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరాతో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించిన సర్కార్ లైవ్ షోస్ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మొత్తం ఈవెంట్ను ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ అనే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. టికెట్ల విక్రయాల ద్వారా లవ్ ఫెస్టివల్ను తిలకించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈవెంట్ను ఏర్పాటు చేయాలంటే కనీసం 10,000 ఎకరాల విస్తీర్ణంలో బీచ్ ఉండాలి. ఇందుకు అనుగుణంగా ఉండే ఎర్రటి మట్టి దిబ్బలు, ఋషికొండ, సాగర్ నగర్ ఎదురుగా ఉండే తీర ప్రాంతాలను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. ఉత్సవాలు జరిగే 3 రోజులు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రేమ జంటలకు తగిన భద్రత కల్పించేందుకు ఉత్సవ ప్రాంగణమంతా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఉత్సవాల్లో అందాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక లవ్ ఫెస్టివల్ ఆద్యంతం గోవా తరహాలో ఉంటుందని సర్కార్ అంచనా వేస్తోంది. లవ్ ఫెస్టివల్కు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అర్ధనగ్న ప్రదర్శనలతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్న సర్కారు తీరుపై మహిళా సంఘాలు, యువజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రశాంత నగరాన్ని లవ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈరోజు నేను ఫ్యాషన్ షోలు నడుపుతాను, ఈరోజు మిస్టర్ని, మిస్సుల్ని ఎంపిక చేస్తానని చెప్పేసి ఆడవాళ్ళ అందాలను ప్రదర్శనగా పెట్టి, మగపిల్లల యొక్క బలాన్ని ప్రదర్శనగా పెట్టి ఏమి చేయబోతుంది? ఈరోజు పాశ్చాత్య సంగీతాలు, ప్రముఖ పాప్ సింగర్లతో నేను ఉర్రూ తొలగించి అశ్లీల నృత్యాలు చేయిస్తానని చెప్పేసి పిలిపివ్వడం అనేది ఎంత అనైతికమైనది. చంద్రబాబు నాయుడు బుర్రనాదా? చంద్రబాబు నాయుడు ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఆడజాల్పం లేదా? మేమే ఉన్నాము ఆడగా. మా వెనకబడిన తరాలన్నీ కూడా చేద్దామని సిద్ధవంతం చేస్తామనుకుంటే ఎంత ప్రాణానికైనా తగ్గించి మేము అరెస్ట్ అయినా ప్రాణాలు తెగిస్తానా దీన్ని ఎదుర్కొంటాం. సంఘాలన్నీ ఏకపోతాయి, విదేశాలన్నీ కూడా ఏకపోతాయి. అలాగా అందవికారమైన బట్టలు వేసి ఇక్కడ చేస్తానంటే మాత్రం మేము సహించేది లేదు. బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న 3 రోజుల్లో చివరి రోజు ప్రేమికుల దినోత్సవం కూడా ఉండటంతో సేవా భారతి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాశ్చాత్య సంస్కృతి పేరిట ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఏబీవీపీ, బజరంగ్ దళ్, సేవా భారతి వంటి విభాగాలు తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఈ బికినీలతోని ఆడవాళ్ళని అతి అసభ్యకరంగా విధంగా చూపించేటట్టుగా బికినీలతోని ఈ బీచ్లోని చూపించి ఈ యొక్క మన ధర్మాన్ని, మన దేశం యొక్క పరువును కూడా మంటగలుపుతుంది ఈ ప్రభుత్వం. దీనికి మాత్రం మేము చాలా ఖండిస్తున్నామండి. ముందు విశాఖపట్నంలో మొత్తం ప్రజలందరూ కూడా చాలామంది ఆడవాళ్ళు ఇప్పటికే చాలా కోపంతో ఉన్నారండి. మహిళా మండలి వాళ్ళు కూడా చాలా కోపంతో ఉన్నారండి. ఈ యొక్క హిందూ ధర్మాన్ని మాత్రం మంటగలిపితే మాత్రం దీనికి ప్రజలు తగిన పరిణామం చూపిస్తారండి. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడానికి అందాలను ఎరగా వేసి లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న చంద్రబాబు నిర్ణయాన్ని తిప్పికొట్టేందుకు అన్ని వర్గాలు ఏకమవుతున్నాయి. ఈ ప్రేమోత్సవాల వల్ల ప్రేమోన్మాదుల దాడులు మరింత పెరగడమే తప్ప మహిళలకు రక్షణ ఉండదని స్పష్టం చేస్తున్నారు. తక్షణమే లవ్ ఫెస్టివల్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మరో 3 మాసాల్లో విశాఖపట్నంలో జరగనున్న ఈ ప్రేమోత్సవానికి సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వివాదంగా మారింది ఇది. ప్రభుత్వం అనుమతితో, ప్రభుత్వం యొక్క
ప్రోత్సాహంతో జరగబోతున్న ఈ ఉత్సవాల్ని నిలిపేయాలని చెప్పి మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి, డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి మనం వాలంటైన్స్ డే జరిగినప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లాంటి వివాదం ఒకటి తలెత్తూ ఉంటుంది. వాలంటైన్స్ డే రాగానే దాన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి, దానికి అనుకూలంగా ఉండే వర్గం ఒకటి. అనుకూలంగా ఉండేవాళ్ళు వాలంటైన్స్ డేని జరపడంలో తప్పే ఉంది అంటారు. అట్లాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు వాలంటైన్స్ డే జరపడానికి వీల్లేదు, ఇది పాశ్చాత్య సంస్కృతి అంటారు. మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. ఇప్పుడేం మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలు, అది కూడా చూడాలి. మనతో లక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు, మనతో మంగారెడ్డి ఉన్నారు, సెన్సార్ బోర్డు మెంబరు, అట్లాగే వారు ఫ్యాషన్ డిజైనర్ కూడా, భారతీయ జనతా మహిళా యువ మోర్చా నాయకులు కామేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పద్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తున్నది దీన్ని, చెప్పండి. అంటే ఒకటి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఇజము లేదు, టూరిజం తప్ప అనేటటువంటి, కమ్యూనిజం లేదు, హ్యూమనిజం లేదు, ఏ ఇజము లేదు, టూరిజం తప్ప అనేటటువంటి మాటలు అప్పుడు అన్నది. ఆయన మారలేదు, మనిషి మారలేదు అనటానికి ఈరోజు ఇవాళ విశాఖ ప్రేమోత్సవం అనేటటువంటి, ఇది నిజంగా చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రమైనా ఎకనామికల్ గ్రోత్ కోసం టూరిజం వల్ల ఆదాయం పెరుగుతుంది కాబట్టి టూరిజం ఒక్కటే మార్గం, ఇప్పుడు ఇంకేవి కాదు అని అన్నారు ఆయన గతంలో. టూరిజం అభివృద్ధి చెందాలి, టూరిజానికి సంబంధించినటువంటి ఎకానమీ ఇది కూడా అవసరము, దీంట్లో ఎవరు కూడా అభిప్రాయ భేదాలు లేవు. కానీ టూరిజం డెవలప్ చేయడానికి ఇట్లాంటి ఫెస్టివల్స్ జరిపితేనే టూరిజం డెవలప్ అవుతుంది అనేటటువంటిది ఇది ఏ మోడల్ అని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ గోవాలో జరుగుతున్నటువంటి ఫెస్టివల్స్ మోడల్లో ఇవాళ విశాఖను ఎంపిక చేసింది ఒక ముంబైకి సంబంధించినటువంటి సంస్థ. దానికి రెడ్ కార్పెట్ చంద్రబాబు నాయుడు గారు పరవడం వల్ల ఇది జరిగేటటువంటి ప్రపోజల్. ఇది ఈ ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారు అనడానికి వారికి అనుకూలమైనటువంటి పత్రిక చాలా ఈ ప్రేమోత్సవం ఎలా జరుగుతుంది అనేటటువంటిది కళ్ళ కట్టినట్టుగా చెప్పినటువంటిది. ఫిబ్రవరి 12 నుంచి 3 రోజుల పాటు దీన్ని నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 9,000 జంటలకు ఆహ్వానిస్తారట. తీరంలో జంటకు ఒక టెంటు, ఈ ప్రేమోత్సవంలో ఒక టెంట్లు కూడా వేస్తారు. తర్వాత షకీరా సహా ప్రముఖుల లైవ్ ప్రదర్శనలు. షకీరా అంటే ఏంటో తెలుసు, బికినీ తప్ప మరొక ఇదితో వచ్చేటటువంటి ఇది కాదు. బికినీలతో 3 రోజుల సందడి. అంటే ఎలా జరుగుతోంది ఇది, బికినీలని మేము అన్నామా అని చెప్పి డినై చేయడానికి కూడా లేదు. వీళ్ళ మోడ్ ఆఫ్ ఈ ప్రేమోత్సవాన్ని ఎట్లా జరపాలనుకుంటున్నారన్న దానికి చాలా ఉదాహరణలుగా ప్లానింగ్గా ఉన్నారు. ఎట్లా జరపాలనేటటువంటి ఒక 9,000 జంటల్ని పిలవాలి, బికినీలతో జరపాలి, అది కూడా మళ్ళీ ఒక్కొక్క ప్రేమ జంటకి బీచ్ ఒడ్డున ఒక టెంట్ వేయాలి. ఇలాంటివన్నీ కూడా ఇంత పక్కగా ఆలోచించారే. ఇవాళ విశాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ విశాఖగానే కాదు, ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఈ సంస్కృతిని ఎట్లా కాపాడుతున్నారు అనేటటువంటిది మీకు ఏమైనా అవగాహన ఉందా లేదా? ఇవాళ ఒక గోవాని చూపించో లేకపోతే మరొకటి చూపించో ఇవాళ విదేశీ సంస్కృతి మోజులో పడిపోయి అన్నీ కూడా సింగపూర్ డిజైన్ల దగ్గర నుంచి అన్నీ కూడా విదేశాల మోడల్లోనే ప్రయాణిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రేమోత్సవానికి సంబంధించి పెట్టాలని అనుకుంటే మీరు ఒక ప్రేమోత్సవంగా దాన్ని జరపాలనుకున్నారా, లేకపోతే టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి ఈరోజు విలువల పతనం అనేటటువంటి దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా? అందులో ఇన్వెస్ట్మెంట్ మీట్ కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ మీట్లు ఉండడం, స్టాల్స్ పెట్టడం. నేను అనడం ఏంటంటే ఇది కేవలం టూరిజము లేదా ఆహ్లాదం కలిగించడానికి దానికోసం మాత్రమే కాదు, టూరిజం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్ మీట్ కూడా పెడుతున్నారు అని చెప్తున్నా. ఇన్వెస్టర్స్ మీటు ఇవన్నీ కూడా మీరు ఎన్నైనా పెట్టండి, టూరిజం డెవలప్ చేయడానికి మీరు ఎన్నైనా పెట్టండి. కానీ ఇవాళ ఇది ఒక బీచ్ లవ్ ఫెస్టివల్ పేరుతోటి జంటల్ని వాళ్ళని పిలిచి మీరు ప్రేమించుకోవడానికి ఒక టెంట్లను కూడా ఏర్పాటు చేస్తామనేటటువంటి స్థాయి దాకా ఎందుకు పోవాల్సి వచ్చింది అనేటటువంటిది ఈరోజు. అంటే బుర్ర అనేటటువంటిది ఎట్లా పనిచేస్తుంది అనేటటువంటి, విలువల పతనమైనా పర్వాలేదు, ఒక డబ్బులు రావాలి, విలువలు సమాజం ఎట్లా పోయినా పర్వాలేదు. ఇవాళ క్రైమ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది, అవినీతిలో ఫస్ట్ ప్లేస్ ఉంది, మహిళల పట్ల నేరాల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది ఏపీ. ఇన్ని ఫస్ట్ ప్లేసులు ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఈ క్రైమ్ రేటు తగ్గడానికి మీరు ఏమన్నా ఆలోచనలు చేయండి. ఇవాళ బెల్ట్ షాపుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. రెండో సంతకం బెల్ట్ షాపుల మీద పెట్టినటువంటిది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు పోయినాయి. ఇవాళ బెల్ట్ షాపులు అనేటటువంటి ఇంకా ఎక్కువైనాయి. వాటి వల్ల నేరాలు పెరుగుతున్నాయి అనేటటువంటిది క్రైమ్ రిపోర్ట్స్లోనే మనకు తెలుస్తూ ఉంది. అది అట్లా ఉంచితే ఇవాళ ఒక కొత్త కల్చరు, ఇవాళ సంస్కృతిని కొంత కాపాడుతున్నది. ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఈ రోజున విశాఖ కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, చాలా సాదాసీదా మహిళలు కూడా కష్టాలకు ఓర్చుకుని ఇవాళ కొన్ని విలువలను కాపాడుతున్నారు. పోవాలంటే సుఖాల పట్ల లేకపోతే సౌకర్యాల పట్ల పోవాలంటే విలువలను వదిలేసుకుని చంద్రబాబు నాయుడు గారి లాగా అందరూ పోవచ్చు. అప్పుడు సమాజం ఏమవుతుంది?
ఇవాళ మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఒక వివాహ వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటిది ఏదో మన ప్రపంచంలో మనకంటూ ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంది అంటే మనం కాపాడుకున్నటువంటి విలువలే. అంత తప్ప మిగతా ప్రపంచంలాగా మనం కొట్టుకుపోలేదు. ఆ కొట్టుకుపోయేటటువంటి దాన్ని వేగవంతం చేస్తున్నారు చంద్రబాబు. అంటే ఇట్లాంటి ఉత్సవాలు ఆ సంస్కృతిని భగ్నం చేసేందుకే జరుగుతున్నాయని ఎందుకు అనుకుంటున్నారు? సంస్కృతి అంటే ఇప్పుడు బికినీల సంస్కృతి నిజమే, భారతీయ సంస్కృతి దానికి ఒక ఔన్నత్యం, దానికి కొన్ని విలువలు, ఇవన్నీ ఒప్పుకుంటాం. కానీ ఇట్లాంటి ఉత్సవాలు జరగడం వల్ల ఆ సంస్కృతికి దెబ్బ తగులుతుందని, ఆ సంస్కృతికి ఏదో నష్టం జరుగుతుందని ఆలోచన ఎందుకు వస్తుంది? వాలంటైన్స్ డేని కనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వ్యతిరేకించి అక్కడ కనిపించే జంటలకు పెళ్లిళ్ళు చేసేస్తాం అన్నట్టుగానే ఉంది మీరు మాట్లాడుతున్నారు. అంటే ఒకటండి, లేదు అట్లా కాదు. ప్రేమ జంటలు ప్రేమించుకోవడము ఇవన్నీ కూడా ఉండాల్సిన పద్ధతిలో ఉంటాయి. కానీ మీరు దాన్ని ఒక ఫెస్టివల్గా పెట్టి ఈ రోజున ప్రేమ అంటే బిగినీలు, ప్రేమ అంటే ప్రత్యేకమైన టెంట్లు అనేటటువంటి స్థాయికి మీరు చేర్చడం వల్ల ఇవాళ ప్రేమ అనేటటువంటి అర్థం మారిపోయి ఇవాళ మేము సఫరర్స్ అండి. ఇక్కడ సొసైటీలో ఉమెన్ సఫరర్. ప్రేమ అంటే కలిసి తిరగడం, కలిసి తిరగడానికి రాకపోతే గొంతులు కోయడం అన్నదాన్ని ఒక ఉన్మాదంగా వెళ్ళిపోయినటువంటి ఇది ఉంది ఇవాళ సొసైటీలో. ఇవాళ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఏ విలువల్ని రైజ్ చేస్తున్నారు ఇక్కడ? మీరు టూరిజం డెవలప్ చేసుకోండి, మంచిదే. ఇంకా ఎన్ని రకాలుగా దాన్ని మార్గాలు ఉన్నాయో అన్వేషించండి. కానీ ఇవాళ కల్చర్కి సంబంధించి వచ్చినప్పుడు, సొసైటీకి సంబంధించి వచ్చినప్పుడు మీరు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యవహారాలు చేయడం వల్ల ఇవాళ ప్రేమ అంటే బికినీలు కాదు, ప్రేమ అంటే లేకపోతే బీచ్ల వద్ద జరిగేటటువంటి రాసలీలలు కాదు. ఇవాళ ప్రేమ అనేటటువంటి దాన్ని ఆ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజార్చొచ్చు. ఇవాళ బహుశా మీకు లోకేష్ గారికి ఏమైనా ఉత్సాహం ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఫేస్బుక్ ఫొటోస్ చూస్తే మరి ఆయన బీచ్ల్లో సరదాలు ఆడినవి అవి కూడా ఇక్కడ తీసుకొచ్చి అమెరికాలో ఆయన ఏదో సరదా పడ్డాడు, సరే అయిపోయింది, ఏదో వాళ్ళు ఏమీ కాదండలేదు. తెలుగుదేశం వారు ఎవరు డినై చేయలేదు, మా లోకేష్ బాబు గారి ఫోటోలు అవి కాదని వాళ్ళు డినై చేయలేదు. సరే వారు సరదా ఉంటే అమెరికా వెళ్ళి తీర్చుకోమనండి. కానీ ఇక్కడికెందుకు 9,000 విదేశీ జంటలను తీసుకొచ్చి ఇవాళ వైజాగ్ నడిబొడ్డున ఖచ్చితంగా లక్ష్మి గారు లాంటి వాళ్ళు ఇవాళ వైజాగ్లో మహిళల ఆదిశక్తులు ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం సీరియస్గానే జరుగుతుందని, జరగాలని చెప్పి కూడా మేము రైట్. పద్మ గారు వీళ్ళతో మాట్లాడదాం పెద్దలతోటి. లక్ష్మి గారు చెప్పండి, ఇప్పుడు అంటే మన దగ్గర రేవ్ పార్టీలు జరుగుతాయి, మన దగ్గర పబ్లు ఉన్నాయి, మన దగ్గర మిస్ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్లు ఉన్నాయి, మిస్ ఇండియా ఉంది, మిస్ వరల్డ్ ఉంది, మిస్ ఏషియా ఉంది, మిస్ యూనివర్స్ ఉంది, క్యాసినోస్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇవాళ ఒక విశాఖపట్నంలో ఒక 3 రోజులు ఏదో గవర్నమెంట్ చేయడం లేదు, గవర్నమెంట్ అనుమతితో ఒక ఉత్సవం జరిగితే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? ప్రభుత్వం ఆమోద ముద్ర వేయకూడదండి. ప్రభుత్వమే ఇలాంటి వాటిని ఉన్నప్పుడు వాటిని డిస్కరేజ్ చేయగలగాలి. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. ప్రభుత్వానికి ఒక సంక్షేమం అనే కోణం ఉండాలి. సరే ఏదో చాటుమాటు వ్యవహారమో లేకపోతే ఏదో పబ్బులు, క్లబ్బులు ఇలాంటి వాటి పట్ల వ్యతిరేకత ఎప్పుడు ఉంది. పబ్బులు, క్లబ్లకు కూడా అనుమతి ఇచ్చేది ప్రభుత్వమే ఇస్తుంది. కానీ ఈరోజు ఇప్పుడు తాగుడుకు కూడా అనుమతిస్తుంది. దానికి ఒక పరిమితమైన సంబంధం ఉంటుంది. అట్లా కాకుండా ఒక బహిరంగంగా ఈరోజు బీచ్లో ప్రేమాయణం నడుపుకోండి, మీరు చాటుమాటు చేసే వ్యవహారం కాదు ఇది. ఇది బహిరంగంగా దీనికి వేదిక కల్పిస్తాము, మీరు రండి, ఇదిగో మా బీచ్ ఇక్కడ దానికి సిద్ధంగా ఉంది, మీరు రండి. మీరు చాటుమాటు వ్యవహారం ఏంటి? ఎవరు చూడకుండా ఇద్దరు వ్యక్తుల యొక్క సున్నితమైన భావోద్వేగాలని, వాళ్ళ యొక్క వ్యక్తీకరణని నేను ప్రదర్శనకు పెడతాను, ఈ పెట్టిన ప్రదర్శన అంతా మీరు చూడండి, దీని టిక్కెట్లు పెడతాను, దీనికి నేను సొమ్ము చేసుకుంటాను అని చెప్పేసి ఈరోజు ప్రేమని సంబంధించి అద్భుతమైనది ప్రేమ, సమాజంలో అద్భుతమైనది ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు వికృతి రూపం తీసుకున్నది. ప్రేమ పేరుతోనో ప్రేమించలేదని ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఆ సరైన ప్రేమ అంటే ఏంటి అనేది విలువల్ని ప్రోధి చేయాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉన్నది. కానీ బాధ్యత మర్చిపోయి ప్రభుత్వము ఈరోజు అన్నీ జరుగుతున్నాయి కదా అంటే జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని అడుగుతున్నాము. నువ్వే పని కట్టుకుని ప్రోత్సహించొద్దు అని అంటున్నాము. జరుగుతుందని ఆపలేకపోతున్నాము అంటే జరుగుతున్న దాని పట్ల విమర్శ ఉన్నదాన్ని నువ్వు ఆంగుద ముద్ర వేస్తానంటే ఎట్లా? నువ్వు సాధికారత కల్పిస్తారంటే ఎట్లా? ఈరోజు బీచ్లో ప్రేమాయణం ఆడుతున్నారు, మొత్తం కూడా దేశ విదేశాల నుంచి జంటలంతా వచ్చారు, వాళ్ళందరికీ సోలార్ ఫెన్సింగ్ కట్టేస్తున్నారు, జంట కొట్టంటే కేటాయించేస్తున్నారు. ఇదిగో చూసారా అక్కడంతా కూడా మిస్ సంబంధించిన వాళ్ళు మిస్టర్ పోటీలంతా జరుగుతున్నాయి. ఇంకెందుకని చేసి విశాఖపట్నంలో అంతా ప్రేమ జంటలంతా మొదలయ్యి ఈరోజు అంతా చేతులు పట్టుకొని పెద్ద ఎత్తున ఈరోజు ప్రేమ వ్యక్తీకరణలో భాగంగా మొదలైతే రేపు జరగబోయే పర్యవసానాలు ఏమిటి? ఆ పిల్లలకు సంబంధించిన రక్షణ ఏమిటి? ఇట్లా మరి ప్రేమ నిరాకరించిందను లేకపోతే ఈ ప్రేమ విఫలమైన తర్వాత రేపు ఇవన్నీ చూసి బ్లాక్మెయిల్ చేసి
సంస్కృతి విపరీతంగా పెరిగిన ఈ సిచ్యువేషన్ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ ఏంటి? ఇదంతా ప్రభుత్వ బాధ్యత కాదా అండి? ఈరోజు మీరు పర్యాటక రంగం అంటున్నారండి. ఈరోజు పర్యాటక రంగం అంటే విశాఖపట్నం అనేది ఈరోజు దాదాపు 70-80% పొల్యూషన్ చేరిపోయిందండి. ఇంక ఎట్టి పరిస్థితుల్లో మారిటోరియం కూడా ప్రకటించారు. మరి పొల్యూషన్ కంట్రోల్ చేయడం కూడా ఈరోజు పెట్టుబడిదాన్ని ఆకర్షించవచ్చు. నువ్వు ఎందుకు దానికి సంబంధించిన దాంట్లో చేపట్టడం లేదు? అంతేకాకుండా విశాఖపట్నం తీరం అంతా కోతకు గురవుతుంది. మరి తీరాన్ని కోతకు గురి కాకుండా రక్షించాలి కదా. అంతేకాకుండా విశాఖపట్నానికి ఒక అద్భుతమైన పేరుంది. సహజ సిద్ధమైన పట్టు సిద్ధమైన అందాలతో విశాఖపట్నం ఉంటుంది. దాన్ని రక్షించడం ద్వారా మీరు బీచ్కి సంబంధించిన దాంట్లో టూరిజాన్ని ఆకర్షించాలి. కానీ అట్లా కాకుండా ఈరోజు పెట్టుబడిదారులందరికీ కూడా ఇదిగో చూసారా, ఈరోజు ఉట్టిన ఎంటర్టైన్మెంట్ పెట్టట్లేదండి. దాని వెనక చాలా మోటివ్ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో పరిపాలించే వాళ్ళకి మోటివ్ ఏముందంటే, ఇక్కడ మీరు పెట్టుబడిదారులకు సంబంధించిన దాంట్లో మేము సౌకర్యాలు కల్పిస్తున్నాము, మీరు ఎవరైనా కొద్ది మంది సంబంధించిన దాంట్లో ఇక్కడ ఇట్లాంటి నైట్ పబ్బులో లేకపోతే అమ్మాయిలకు సంబంధించిన దాంట్లో సప్లైయో సరిగా లేదని చెప్పేసి మీరేం బెంగ పెట్టుకోకండి, ఇలాంటి వాటన్నిటికి కూడా మేము సఫిషియెంట్గా మేము సప్లై చేయగలుగుతాము అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడంలో భాగంగా. ఎందుకనంటే మేడం గారు నవ్వుతున్నారు, ఎందుకంటే మా ప్రాంతంలో ఇంతకుముందు వోక్సో వ్యాగన్ కంపెనీ వచ్చింది. ఆ వోక్సో వ్యాగన్ కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి మాకు నైట్ పబ్ లేదు, బహిరంగంగా ఇట్లా అట్లాంటి కల్చర్ లేదు కాబట్టి మేము దీన్ని డినే చేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఈరోజు పారిశ్రామిక రంగాలు వాణిజ్య సంబంధించి అందరం కూడా ఆకట్టుకుంటున్నాం, మొదటి స్థానంలో ఉన్నానని చెప్తోంది. మరి అలాంటి పెట్టుబడిదారులందరికీ సంబంధించిన దాంట్లో మీదిగో మేము కల్చర్ని ప్రమోట్ చేస్తాము. రోజు ఇప్పుడు దాకా టీవీలో చూపిస్తున్న బికినీల కల్చర్ని ఇదిగో మేము ప్రమోట్ చేస్తున్నాం, బీచ్లోకి వచ్చేసింది, బహిరంగంగా వచ్చేసింది, మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఏ పరిశ్రమ అయినా రాత్రిపూట పబ్ లేదనో, డాన్సింగ్ బార్ లేదనో, తాగడానికి మందు దొరకడం లేదనో వెనక్కి పోయే పారిశ్రామికవేత్తలు ఉంటారా? అట్లా కాదండి, దాని మీద అది కూడా ఉంది, అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మాకు ఎంటర్టైన్మెంట్ అనేది ఒక భాగం వాళ్ళకి సంబంధించింది, అది కూడా ఒక వాళ్ళకి సంబంధించిన పోస్ట్ చేసింది, అది పెద్ద చర్చ కూడా జరిగింది, అది మాట్లాడారు కూడా. అంటే ఈరోజు టూరిజం అంటే ఏంటండి? ఈరోజు టూరిజం అంటేనే శరీర వ్యాపారం. ఇప్పుడు టూరిజం అంటేనే కాల్ గర్ల్స్. ఈరోజు కాల్ గర్ల్స్ సంబంధించిన దాంట్లో మా ఆడపిల్లల్ని దానికి గైడ్లుగా పెట్టడం అనేది ఈరోజు సాధికారత కల్పించడం, లేకపోతే వాళ్ళకి ఉద్యోగ ఆడవాళ్ళందరికీ ఇస్తారంటే మిగతా దాంట్లో అందరూ కూడా ఇవ్వచ్చు. కానీ ఈరోజు టూరిజం అనే పేరుతో గోవాలో జరుగుతుంది ఏంటండి? ట్రాఫికింగ్, మహిళల ట్రాఫికింగే కదా. అక్కడ ఎయిడ్స్ అంతా విపరీతంగా వ్యాప్తి చెందిందనే కదా, శరీరాలతో వ్యాపారం జరుగుతుందని అట్లాంటి వాటిని అరికట్టాలి కదా. గోవా బీచ్ మీద ఎందుకు ఇంత విమర్శ వచ్చింది? రైట్. ఇప్పుడు వాలంటైన్స్ డేని వ్యతిరేకించే వాళ్ళని వ్యతిరేకించే మీరు దీన్ని ఎట్లా చేస్తారు? అది వాలంటీర్స్ బజరంగ్ దళ్ వాలంటైన్స్ డేని వ్యతిరేకిస్తుంది, ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్ళు చేస్తారు, అది తప్పని మీరు అంటున్నారు. తప్పంటున్న వాళ్ళు మరి దీన్ని ఎందుకు తప్పంటారు? అదే ప్రేమ వ్యక్తికి అద్భుతం, మేము అదే చెప్పాం, ప్రేమ అద్భుతమైనది, ప్రేమించుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రేమకు సంబంధించిన ఆ సున్నితమైన భావాలను వాళ్ళ వ్యక్తీకరణలో మీరు బహిరంగంగా ప్రదర్శనగా పెట్టండి, మేము సొమ్ము చేసుకుంటామని అంటాం తప్పు. నువ్వు ఇదివరకు మా విశాఖపట్నంలో సాయంత్రం అయ్యేసరికి ఎవరైనా ప్రేమికులో లేకపోతే అన్నాజేళ్ళలో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసులు కర్రబుచ్చుకొని మీరు లేవండి అని పరిగెట్టించేవాళ్ళు. అంటే ఈ రోజు ఏంటి, రెండుని పిలుస్తారా మా విశాఖపట్నానికి? అంటే అప్పుడు కొట్టడం తప్పని మేము అన్నాం. ఆ విధంగా కాదు, వాళ్ళకి ప్రైవసీ ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇప్పుడు మీ బట్టల విషయంలో కానీ వీటన్నిటిలో కూడా సౌకర్యవంతం వేసుకొని బట్టలు వేసుకోవడం తప్పు కాదండి. సౌకర్యవంతంగా ఉండడం, మనం చేసే పనికి మన సౌకర్యవంతంగా డ్రెస్అప్ చేసుకోవడం తప్పు కాదు. కానీ అశ్లీలంగా ఉండడం తప్పు అంటున్నాం. కానీ ఈరోజు అశ్లీలంగానే ఎవరు నిర్ణయిస్తారు? అశ్లీలంగానే ఎవరు నిర్ణయిస్తారంటే మన దృష్టిలో ఒక కోణం ఉంది. ఈరోజు చాలామంది మొన్నటిదాకా ఆడపిల్లల పైన జరిగినప్పుడు చాలామంది మాట్లాడారు, ఏమిటి, మహిళల యొక్క డ్రెస్ కోడ్ సరిగా లేకపోవటం మూలానే ఈరోజు ఆడపిల్లలపై అత్యాచారం చేయడం చాలా కారణం అన్నారు. మరి ఈరోజు ఏ డ్రెస్ కోడ్ని ఈరోజు మీరు ఈరోజు మోడల్గా పెడుతున్నారండి ఆడపిల్లలకు సంబంధించిన దాంట్లో? అసలు మిస్టర్ అనే కంటెస్ట్లు చేయటమే ఆడవాళ్ళని శరీరం ద్వారా నేను ఐడెంటిఫై చేస్తానని కాదా సార్? ఆడవాళ్ళని మీ శరీరం ద్వారా నేను గుర్తిస్తానని చెప్పడం కాదా? ఇప్పుడు బికినీలు అని మనందరం మాట్లాడుతున్నాం. మగవాళ్ళకి సంబంధించి కూడా దేహదారుడి పోటీలున్నాయి, అంటే ఆడవాళ్ళకి బలమైన మగవాళ్ళకి మిస్టర్ ఇండియా ఇట్లాంటి పోటీలున్నాయి. అదే సార్, మగవాళ్ళకి బలమను ఆడవాళ్ళకి అందమా కావాల్సింది కాదు కదా. ఆడవాళ్ళకి కూడా శక్తి సామర్థ్యాలు కావాలి, ఆడవాళ్ళకి కూడా వాళ్ళ శరీరం ద్వారా కాదు ఐడెంటిఫికేషన్, వాళ్ళకి స్కిల్స్ ద్వారా కావాలి, వాళ్ళకి శక్తి సామర్థ్యాల ద్వారా కావాలి. వాళ్ళకి సంబంధించినట్లు మగవాళ్ళకి ఎటువంటి వాటి ద్వారా ఐడెంటిటీ వస్తుందో ఆడవాళ్ళకి ఐడెంటిటీ ద్వారా ఐడెంటిటీ రావాలి. మేమేమంటున్నాము, ఈరోజు బికినీలు కాదండి, చక్కగా పట్టు చీరలు కట్టుకొని రమ్మంటారండి, వెళ్తామా? పట్టు చీరలు కట్టుకొని ర్యాంప్ వాక్ చేయడానికి అక్కడ ఇప్పుడు అందరూ బికినీలు చాలామంది మాట్లాడుతున్నారు. బికినీలు వేసుకునే సంస్కృతి వద్దు, బికినీలు అంటే వద్దు. రేపు చెప్తారు, నిర్వాహకులు చెప్తారు బికినీలు వద్దండి, మేము అందరి చేత. ఇదివరకు మాకు కింగ్ ఫిషర్ కంపెనీ వాళ్ళు పెట్టినప్పుడు చేశారండి పద్మ గారు. ఏం చేశారంటే అట్లా కాదండి, వాళ్ళు చాలా చక్కగా ఉంటారు, నిండుగా డ్రెస్సులు వేసుకుంటారని చివరికి దేవుడు బొమ్మలు పెట్టుకొని కూడా వాళ్ళు చేశారు. అట్లని ఇప్పుడు విశాఖపట్నం రేపు ఏం చెప్తారంటే నిర్వాహకులు, ఇట్లా కాదండి, ఈరోజు శ్రీకాకుళం పొందూరు కాటను లేకపోతే మంచి కాటన్ చీరలు ఇలాంటి పట్టు చీరలో కట్టుకొని మన దేశీయ సాంప్రదాయ
ప్రమోట్ చేస్తామంటారు. మేము దాన్ని ప్రమోట్ చేస్తామంటారు. అంటే మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే అండి, నువ్వు పట్టు చీర కట్టుకొని వెళ్ళినా, నువ్వు బికినీ వేసుకొని వెళ్ళినా, నా అందం చూడమనే కదా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నా యొక్క శరీరం ద్వారా నాకు గుర్తించమనే కదా నువ్వు అక్కడికి వెళ్తున్నావు. అలాంటి ఐడెంటిటీ ఆడపిల్లలకి ఎందుకు? ఓకే ఓకే, అలాంటి ఐడెంటిటీని మేము కోరుకుంటున్నామా? గాట్ యువర్ పాయింట్. మనం మంగారెడ్డి గారితో, కామేశ్వర్ గారితో మనం వచ్చే ఫిబ్రవరిలో విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహంతో జరగబోతున్న ప్రేమోత్సవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు వాసిరెడ్డి పద్మ గారు మాట్లాడినారు, అట్లాగే లక్ష్మి గారు మాట్లాడింది విన్నాం. మంగారెడ్డి గారు ఒకటి చెప్పండి, అంటే సినిమాల కాంట్రిబ్యూషన్ కూడా తక్కువేం లేదు, గుడ్ ఆర్ బ్యాడ్, మంచికి చెడుకు సినిమాల కాంట్రిబ్యూషన్ కూడా ఏం తక్కువ లేదు. రేవ్ పార్టీలనండి, పబ్లనండి, ఇట్లాంటి కల్చర్ అంతా సినిమాలు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తారు ఇట్లాంటి వాటిని, ఇట్లాంటి వాట్ యు సే సెలబ్రేషన్స్ అనండి, ఇట్లాంటి ఈవెంట్స్ అనండి, ఇట్లాంటి? యాక్చువల్లీ అంటే ఒకటండి, అంటే లైక్ కంట్రీ ఆ స్టేట్ డెవలప్మెంట్కి డెఫినెట్గా టూరిజం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అది ఏ వేలో అంటే ఎగ్జాంపుల్ అండ్ ఇంకొకటి ఇందాక నుంచి మాట్లాడుతుంది ఏంటంటే, పేపర్లో రాసిన దాన్ని చూసి చెప్తున్నారు, అంటే బికినీలు ఉంటాయి, ఇది ఉంటాయి అని. సో పేపర్లో రాశారు తప్ప గవర్నమెంట్ ఏం బికినీలు వేసుకోమని రూల్ పెట్టదు. ఇంకొకటి, అండ్ వెన్ యు ఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ కంట్రీస్, యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ దే వేర్. అంటే మన కల్చర్కి ఎంత వాల్యూ ఉందో, మన కల్చర్లో అతిథిని గౌరవించడం కూడా అంతే వాల్యూ ఉంది. అండ్ ఇంకొకటి, డెఫినెట్గా ఇన్ని కంట్రీస్ పీపుల్ ఒక చోటికి రావడం అనేది దట్ హెల్ప్స్ టు టూరిజం డెఫినెట్గా. అండ్ వాళ్ళు వచ్చి ఏం వేసుకుంటారు అనేది అది వాళ్ళ పర్సనల్ విషయం. మన ఇండియన్స్ని వెళ్ళి మీరు బికినీస్ వేసుకోమని ఎవరు చెప్పట్లేరు. ఫస్ట్ థింగ్, వాళ్ళు వేసుకుంటే లెట్ దెమ్ వేర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే వెళ్ళొద్దు. వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తారు, దానివల్ల స్టేట్కి కొంత ఆదాయం వస్తుంది, కొన్ని పరిశ్రమలు రావచ్చు, వాట్ ఎవర్. అండ్ అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అంటే లైక్ మన కల్చర్ ఎప్పటికీ పాడవద్దు. ఇప్పటికీ మీరు అంటున్నట్టు లైక్ బోల్డ్ పబ్బులు వచ్చాయి, బోల్డ్ క్యాసినోస్ వచ్చాయి, బోల్డ్ ఇవన్నీ వచ్చాయి, సినిమాల్లో ఇంత క్రైమ్ ఉంటుంది. బట్ ఇవన్నీ ఏవి ఇండియన్ కల్చర్ని పాడు చేస్తాయి అనేది చాలా అబద్ధం. రెండోది, ఎప్పుడైతే ప్రేమ తక్కువ అవుతుందో అప్పుడే హింస పెరుగుతుంది. సో ప్రేమకి రూల్స్ పెట్టద్దు, ఇట్లాగే ప్రేమించుకోవాలి, అట్లాగే ప్రేమించుకోవాలి, ఇలాగే ఉండాలి అనేది. ఇన్ని రూల్స్ ఎక్కువైనప్పుడే యాసిడ్లు పోస్తారు, గొంతులు కోస్తారు. అండ్ మన పిల్లల్ని మనం ప్రేమగా పెంచకపోవడం, మనం ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్లే కరెక్ట్గా, అంటే నెక్స్ట్ యంగ్ జనరేషన్ అనేది కరెక్ట్గా లేదు. సో వాళ్ళకి ప్రేమ అనేది తెలియక పోస్తున్నారు తప్ప నిజంగా ప్రేమ తెలిసి కాదు. సో అట్లీస్ట్ ఇఫ్ యూ సీ అదర్ కంట్రీస్, అండ్ ఎవ్రీబడి కెన్ నాట్ ఎఫోర్డ్ టు గో అదర్ కంట్రీస్. అండ్ ప్రేమ అనేది ఇంత సహజ సిద్ధమైనది అనేది నిజంగా తెలిస్తేనన్నా కొందరైనా మారుతారు. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అంటే రాంగ్ థింగ్. అండ్ ఇంకొకటి, ఫ్యాషన్ అంటే ప్రపంచం మీద కూడా ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది. ఎప్పుడు ర్యాంప్ వాక్స్ అనేది అమ్మాయిల్ని అర్ధనగ్నంగా చూపించడానికి ఖచ్చితంగా మేము చెయ్యం. బికాజ్ ఐఎమ్ అ డిజైనర్, నేను లేడీని, నా డిజైన్స్ని నేను అంటే స్టేజ్ మీద చూపిస్తాను తప్ప ఐ నెవర్ ట్రై టు ఇంపోజ్ లైక్ గర్ల్స్ పార్ట్స్ చూపించాలని నేను ఎప్పుడు అనుకోను. అండ్ మోస్ట్ ఆఫ్ ద డిజైనర్స్ ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్. అలాంటి క్రియేటివిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటే ఇలాగా అంటే ఇంత నాస్టీగా ఆలోచించి ఎవరు షోస్ చెయ్యరు. దట్స్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషనే తప్ప చీరలు కట్టుకొని షోస్ చేస్తారు, సల్వార్లు షో చేస్తారు, బికినీలు చేస్తారు. అంటే మీకు లైఫ్లో ఎన్ని డ్రెస్సులు మీరు వేసుకుంటారో వాటి అన్నిటినీ కొత్తవి డిజైన్ చేస్తారే తప్ప ఇట్ డజంట్ మీన్ దట్ అందాల పోటీ అనేది కాదు. ఇది ఇట్స్ అ ప్రొఫెషన్ విచ్ ఫ్యూ అంటే. అండ్ ఇంకొకటి, ఫ్యాషన్ షో జరిగినప్పుడు సమాజంలో ఉన్న అందరూ రారు, కొందరు వస్తారు. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. సో మీకు సినిమాలు ఇష్టం, మీకు పార్కులు ఇష్టం, మీకు గుళ్ళు ఇష్టం, మీకు ఇంకొకటి ఇష్టం, హోటల్స్కి వెళ్ళడం ఇష్టం. సో షోస్కి ఇష్టమైన వాళ్ళే వస్తారు. అట్లాగని హౌ కెన్ యూ కంట్రోల్ వన్ పర్టికులర్ అంటే ఒక కైండ్ ఆఫ్ పీపుల్ని యూ కాంట్ కంట్రోల్. అండ్ యు ఆర్ నాట్ సపోజ్ టు కంట్రోల్. మీకు ఏ హక్కు లేదు, ఎవరికీ హక్కు లేదు, ఎవరిష్టం ఉంది. అండ్ ఇంకొకటి, అబ్బాయిలకి కూడా అందాల పోటీలే జరుగుతున్నాయి. సో అందం అనేది ఒక ఆహ్లాదకరమైన విషయమే తప్ప ఇది ఏదో అంటే దాన్ని వ్యాపారంగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్విచ్ బోర్డుల దానికి కూడా అమ్మాయిలో ఒక అందమైన అబ్బాయినో పెడతారు, సో దట్ ఇట్ అట్రాక్ట్స్ ఇన్ 10 seconds or 5 seconds. దానికే వస్తాను నేను. వ్యాపారం కాదు అన్నప్పుడు విశాఖపట్నంలో జరగబోతున్నది వ్యాపారాన్ని అట్రాక్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ మీట్ కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 జంటలు పిలుస్తారు. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ ఇన్ వన్ పాయింట్. ఏమిటంటే డిఫరెంట్ కంట్రీస్లో
ఆహార్యానికి సంబంధించి వాళ్ళ వస్త్రధారణకు సంబంధించి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి, డిఫరెంట్ ఇవి ఉంటాయి, కాదన్ను. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో, ఇవాళ విశాఖపట్నం ఉన్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఉత్సవాలు అవసరమా అని అంటే మనం పరిస్థితిని ఎప్పుడు మార్చుకోవద్దా, ఎప్పటికీ ఇలాగే ఉంచుకుందామా? అందం అంటే ముక్కులు చెప్పండి. అంటే కళ్ళు కొనుక్కోవటం, ఇప్పుడు అవకాశం ఇచ్చాక అంటే ఎప్పుడు మన స్టేట్ ఎకానమీ ఇలాగే ఉండాలా, మారద్దా? అండ్ ఇంకో కంట్రీ వాళ్ళు మన దేశానికి వస్తే మనం యాక్సెప్ట్ చేయమా? యాక్సెప్ట్ చేయకపోతే మీరు చూస్తున్నారు కదా, కొన్ని మన పొరుగు రాష్ట్రాల నుంచి ఉన్న అంటే సంస్కృతి పేరు మీద తొక్కి 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 పెడితే ఎలాంటివి జరుగుతున్నాయి? ప్రభుత్వమే భయపడుతున్నది. మీరు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఒకసారి కామేశ్వరి గారితో మాట్లాడుస్తాను నేను. మేడం, వాలంటైన్స్ డే రోజున పార్కుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తే అన్నా చెల్లెలైనా సరే వాళ్ళని పట్టుకొని పెళ్లిళ్ళు చేసేస్తారు మీ వాళ్ళు. ఇట్లాంటి దాన్ని మీరు భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వంలో ఎట్లా అంగీకరిస్తున్నారు? ప్రేమికుల రోజున మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నామండి. కాకపోతే విశాఖ లవ్ బీచ్ ఫెస్టివల్ని అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలన్నీ వ్యతిరేకించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళందరికీ ఫస్ట్ అభినందిస్తున్నాం. మేము అన్నా చెల్లెల్ని భారతీయ జనతా పార్టీ చేయదు, అది బజరంగ దళ్, ఏబీపీ, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి సిస్టర్స్ పట్టుకొని పెళ్లి చేయడాన్ని అయితే మేము స్వాగతించం. కానీ అలా ప్రేమ అనేది హృదయాలకు సంబంధించింది, దాన్ని బహిరంగపరచడం ఇష్టం లేదని చెప్తాను. అవును, కరెక్టే. నేననేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నది ఉన్నప్పుడు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహంతో ఇట్లాంటి ఉత్సవాలు జరగడాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్లా తీసుకుంటుంది? మనం ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు చర్చించాలండి. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది జరుగుతుందా, లేక కార్పొరేట్ వాళ్ళు దీన్ని పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారనేది ఫస్ట్ మనం చూడాలి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక కార్పొరేట్ సంస్థ విశాఖపట్నం కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టింది, ఇంకా ఏ పర్మిషన్ రాలేదు అనేది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అనుమతులు ఇవ్వకుండా ఇట్లాంటివి జరగడానికి వీల్లేదు కదా. ఫిబ్రవరి దాకా ఉంది కదా ఉత్సవం జరగడం అనే అనుమతులు లేకుండా ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను. అంటే నేను అనుకోవడం ఇంకా పర్మిషన్ ఏమి ఇవ్వలేదు, అలాంటి జరగలేదు అనేది. పోనీ అది పక్కన పెడదాం. భారతీయ జనతా పార్టీ, మీరు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులు అవన్నీ పక్కన పెట్టి కూడా ఇట్లాంటివి జరగడాన్ని మంగారెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు. ఎస్, ఇట్లాంటివి జరిగితే తప్పేం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది, మనకు ఆర్థికంగా మనం పరిపుష్టం కావడం కూడా అవసరమే, దీనికి తప్పే ఉంది. వివిధ దేశాల నుంచి వస్తారు, వాళ్ళ వస్త్రధారణ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు వచ్చిపోతారు, మీకు ఇష్టం చూడండి లేకపోతే లేదు అంటున్నారు. ఏమంటారు మీరు దానికి? మేము దాన్ని ప్రపంచం మొత్తం మీద భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్ప పేరుంది, విదేశీయులంతా మన సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మేము ఈ ఫెస్టివల్ని సపోర్ట్ చేయము. ఏమంటారు మీరు? ఒకటండి, ఇక్కడ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, సరే మంగారెడ్డి గారు చెప్పారు కొన్ని ఫ్యాషన్ డిజైన్స్ ఎట్లా జరుగుతుంటాయి, అదేవిధంగా ఉమెన్కి సంబంధించినటువంటి విషయాలు మారొద్దా, మనం పాతకాలంలోనే ఉండాలా అనేటటువంటి, మారొద్దు అనేటటువంటి కాదు, సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా వాటిని విస్తృతంగా చర్చించడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు నేను అనుకోవడం. డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అంటే ఉమెన్కి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ అంటే ఏంటి అనేటటువంటి దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. మంగారెడ్డి గారికి ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, లక్ష్మి గారికి ఒక అభిప్రాయం ఉంటుంది. ప్రోగ్రెసివ్గా ఉన్నాం మనం అందరం కూడా. ఎవరి ఒపీనియన్స్, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఫ్యాషన్ డిజైన్స్లో ఒక నెంబర్ 1గా ఉండడం, ర్యాంక్ దాని మీద ఎక్కువ అవకాశాలు రావడం అనేటటువంటిదే ఎంపవర్మెంట్ అని కొందరు అనుకుంటారు. ఒక ఇందిరాగాంధీ లాగా, ఒక సోనియా గాంధీ లాగా, లేకపోతే ఒక జయలలిత లాగా నెంబర్ ఆఫ్ ఉమెన్ వస్తే అదే ఎంపవర్మెంట్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. లేదు, అట్లా కాదు, ఇవాళ ఒక 2 చీరలతోటి జీవితం వెళ్ళదీస్తున్నటువంటి మహిళలు 50% ఉన్నారు ఈ దేశంలో, 70% మంది ఉన్నారు. వారందరూ కూడా కాస్త కడుపు నిండా తిని ఒక మంచి బట్టలు కట్టుకునేటటువంటి రోజు వస్తే అది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఉమెన్ డిఫరెంట్ లెవెల్లో ఎవరి అణిచివేత వాళ్ళకు ఉంటుంది. ఎవరి ముందడుగు వాళ్ళు వేయాల్సిందే. మంగారెడ్డి గారు ఒక రకమైన ముందడుగు వేయాలి, నేను ఒక రకమైన ముందడుగు వేయాలి, లక్ష్మి గారు ఒక ముందడుగు వేయాలి, అదే కదా దోపగుంట రోసమ్మ చనిపోయారనుకోండి, ఆవిడ ఒక ముందడుగు వేయాలి. మనందరం కలిసి ఒక ముందడుగు వేసినప్పుడు ఈ భారతదేశంలో మహిళగా ఒక స్టెప్ పడింది అని అనుకోవాలి. అట్లా కాకుండా మంగారెడ్డి గారు ముందుకు పోతున్నారు, దోపగుంట రోసమ్మ గారు లాగా అదే విధంగా ఆకలితో అల్లాడుతున్నారు. దీని గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి అనేటటువంటిది ఒక పెద్ద సబ్జెక్టు. కాబట్టి ఇవాళ మనం జరుగుతున్నటువంటిది కొన్ని ర్యాంక్ వాప్స్ సక్సెస్ అవుతున్నాయి కాబట్టి, సారీ వర్డింగ్ తేడా వచ్చింది, ఇవి సక్సెస్ అవుతున్నాయి కాబట్టి మనం చాలా డెవలప్ అయ్యామనేటటువంటిది అనుకోవడానికి కూడా లేదు. ఇవాళ ఇండియన్ కల్చర్ అనేటటువంటి దాన్ని
ఎంతవరకు కాపాడుకోవాలి మన చేతుల్లో ఉందా? ఇవాళ ఫ్యాషన్ డిజైన్స్ లేకపోతే రకరకాల కల్చర్ నేర్చుకోవద్దా అని అంటే నేర్చుకోవద్దు అనేటటువంటి కాదు, నేర్చుకోవద్దు అనుకున్నా కూడా అది ఆగదు. ఇవాళ రకరకాల సంస్కృతికి సంబంధించి తీసుకోవాల్సిన ఏంటి, వదిలేయాల్సిన ఏంటంటే నిరంతరం ఒక సంఘర్షణ సమాజంలో జరుగుతూ ఉంటేనే అది ఒక ఫ్లోటింగ్ అనేటటువంటిది ఉంటుంది. కానీ పద్మ గారు, ప్రపంచం మారుతూ ఉన్నది, గ్లోబలైజేషన్, వరల్డ్ హాస్ బికమ్ ఏ విలేజ్, గ్లోబల్ విలేజ్ అని మాట్లాడుకుంటున్నప్పుడు వీటిని ఎట్లా వ్యతిరేకిస్తారు అనేది అవతలే ఇంతసేపటికి మనం ఇలా ఇన్ని హద్దులు గీసుకుంటూ పోయి ఇన్ని రూల్స్ పెట్టుకుంటే లైక్ అంటే వీ కెన్ నెవర్ గ్రో. ఒక యాంగిల్లో నేను అనేది చెప్తున్నాను, అదే ఇప్పుడు తను చెప్పినట్టు ఒక్క రకంగానే ఎదగడం అనేది ఎప్పుడు జరగదు. బికాజ్ యూనో ఎవ్రీ కంట్రీ ఆర్ ఎవ్రీ హ్యూమన్ దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాంగిల్స్. అన్ని యాంగిల్స్లో డెవలప్ అవ్వాలి. ఎప్పుడు మీకు ఇలాంటి టాపిక్ వచ్చినా ఎవ్రీ February 14th వీ హ్యావ్ సేమ్ టాపిక్ అండ్ ఎవ్రీ టైం బయటకు వెళ్తే భయం. అంటే ఈ విషయం వచ్చినప్పుడు ఇంత వ్యతిరేకత ఎందుకు? అంటే దాని మీద అంత నెగిటివ్గా చూడాల్సింది ఏముంటుంది? ఇది ప్రేమకు సంబంధించింది కదా. ఇట్స్ అ లవ్ ఫెస్టివల్. లెట్ ద లవ్ స్ప్రెడ్. అందం వ్యాపారం. ఇప్పుడు లవ్ స్ప్రెడ్, బట్ వాట్ ది గవర్నమెంట్ బిజినెస్ అందులో అని వై షుడ్ గవర్నమెంట్ హావ్ ఎనీ రోల్ ఇన్ ఈవెంట్? యు నో దానివల్ల ఇంత ట్రావెలింగ్ అనేది జరుగుతుంది, ఇంతమంది రకాల వాళ్ళు వస్తారు. పర్టికులర్గా వైజాగ్లో ఉన్న వాళ్ళకి చాలా రకాల వాళ్ళకి ఎకనామిక్స్ పెరుగుతాయి, అంటే ఒక బిజినెస్ జరుగుతుంది. Then what's wrong? ఖచ్చితంగా ఈవెన్ ఇప్పుడు ఆ చేనేతలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంతమంది అక్కడికి వచ్చి మన కల్చర్ కుండా మన హ్యాండీక్రాఫ్ట్స్ మన దుస్తులే కొనుక్కొని వెళ్తారు. యూనో ఇట్స్ అ డెవలప్మెంట్. దెన్ యూ కాంట్ ఇగ్నోర్. మంగారెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఒక బిజినెస్ అనేటటువంటి దాని మీద కొంతమంది ఆధారపడతారు. ఒక యాక్టివిటీ వెనక ఒక మొబిలిటీ ఉంటుంది, సొసైటీ 10 మంది బతుకుతారు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ దాన్ని ఏమి కాదనడం లేదండి. ఆ మొబిలిటీని, ఆ ఎకనామిక్ మొబిలిటీని తీసుకురావడానికి అది వాల్యూస్ ని పడగొట్టి బిజినెస్ అనేటటువంటిది దాని వెనక పరుగులు పెడితే ఇవాళ మనం ఏమవుతున్నాం మీకు తెలుసు. ఇవాళ ఉమెన్ పరిస్థితి అనేటటువంటి మీరు చెప్తున్నారు వాల్యూస్ పరంగా చూస్తే ఇవాళ రకరకాలు వస్తున్నటువంటి దాన్ని మనం ఎట్లాగో ఆపలేకపోతున్నాం. గవర్నమెంట్ కూడా దానికి తోడవలసినటువంటి పరిస్థితి ఎందుకు? రకరకాల సంస్కృతులు మన మీద వచ్చి పడుతున్నాయి. దీన్ని ఎవరు మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాం, సినిమాల్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం. సెన్సార్ బోర్డులు ఉంటున్నాయి కానీ కళ్ళు మూసుకుంటున్నాయి తెరుస్తున్నాయి మనకు తెలియడం లేదు. లేకపోతే రకరకాల లిటరేచర్ వస్తుంది, ఇంటర్నెట్ చూస్తే అసలు ఇవాళ ఇంకా నేను కొన్ని విషయాలు మాట్లాడడం బాగుండదు కానీ ఆడవాళ్ళని కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఆడవాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితిలో వాల్యూస్ పడిపోతుంటే మనం వాల్యూస్ గురించి మాట్లాడుకోక దేని గురించి మాట్లాడుకుంటాము? దేని గురించి మాట్లాడుకోవాలి ఇవాళ? ఓకే చెప్పండి మేడం గారు. అందం గురించి ఉండడం తప్పు కాదు, ఇట్లా మాట్లాడుతున్నారు. అందం మీద వ్యాపారం అంటే శరీరాల వ్యాపారం ఒక్కటే కాదండి, ఆడవాళ్ళ మీద కూడా అందం ఈరోజు వృద్ధపడుతున్న హింసగానే మారింది. ఈరోజు ఆడవాళ్ళకి సంబంధించిన దాంట్లో వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ ఆడవాళ్ళగా ఉండాలంటే ముక్కులు చెక్కించుకోవాలి, కనుబొమ్మలు తీర్చిదిద్దుకోవాలి, పెదవులు సరి చేసుకోవాలి, ముఖం సరి చేసుకోవాలి, 0 సైజుకి రావాలి. ఈ కొలతలతో ఉన్న అందమే అందం. ఈ అందాన్ని ఈరోజు ప్రమోట్ చేస్తూ ఈరోజు అందం కోసం ఎంతమంది ఈరోజు ఆడపిల్లలు ఈరోజు అందంగా ఉండాలంటే, ఈరోజు ఐడెంటిటీ అనేది ఉండాలంటే దీని మీద ఎంత కాస్మెటిక్ వ్యాపారం జరుగుతుందండి. ఈరోజు ఆడవాళ్ళకు సంబంధించిన వ్యాపారం అంతా కూడా ఈరోజు అందాల బొమ్మలుగా, అందాల రాణులుగా తమను తాము తీర్చిదిద్దుకోవడం కోసం ఎంతమంది ఈరోజు ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఈరోజు వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఈరోజు తమను అందంగా తీర్చిదిద్దుకోవడం కోసం హింసకు గురయ్యి తిండి తినకుండా 0 సైజుల కోసం తమను ఇబ్బంది పెట్టుకుంటూ ఈరోజు అందులో ఆ మూసలు ఒదిగిపోవడానికి ఎంతమంది ఈరోజు ఉన్నారు. ఇట్లాంటి అందాన్ని మనం ప్రమోట్ చేసేది. ఈరోజు శ్రమలో అందం ఉంది, ఈరోజు అంటే సహజ సిద్ధమైన అందం ఉన్నది. దీనినే ఈరోజు ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. మనం వేరే వాళ్ళని అడగట్లా. ఈరోజు రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది. మేము అంటుంది విదేశాలను చూసి వచ్చి మన ఆనందపడటం అంటే విదేశాలలో సంబంధించిన దాంట్లో ఏ విలువలు ఉంటాయో దాని ప్రకారం నేను ఉంటానని ఇక్కడ వాళ్ళల్లా. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఈ దేశానికి ఒక చట్టం ఉంది. దాంట్లో ఒదిగి దాంట్లో లోబడే ఇక్కడ సంబంధించిన పరిపాలన సాగాలంటున్నాం. అదేవిధంగా మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించకూడదు, అనైతికం చేయకూడదు. ఈరోజు అనైతికం ఎందుకు అంటున్నామంటే ఈరోజు 47 ఉందండి, మన ఆర్టికల్ 47లో అనైతికం ద్వారా ఈరోజు డబ్బు సంపాదించకూడదు స్పష్టంగా చెప్పింది. మరి ఎందుకంటే ఈరోజు అనైతిక పద్ధతుల ద్వారా ప్రభుత్వం డబ్బు సంపాదించవచ్చా, ఆదాయం తీసుకోవచ్చు దీని ద్వారా నడుపుతాను, ఇక లేకపోతే మాకు ఆదాయం రాదు, మీరు ఒప్పుకొని తీరండి అని చెప్పేసి మన ఆమోద ముద్ర అడగొచ్చా? ప్రభుత్వానికి ఇది తగునా? మేము అడుగుతుంది అది. ఈరోజు అందం మీద వ్యాపారం అంటే శరీరాలతో వ్యాపారం చేయడం ఒక్కటే కాదు, అందమానికి సంబంధించిన దాంట్లో తమను అందాలు రానులుగా
మోడల్గా చూసుకోవడానికో లేకపోతే తమ తమను అందంగా మరింతగా తీర్చిదిద్దుకోవడం కోసమో ఈరోజు ఫెయిర్ అండ్ లవ్లీ కోసం ఎంత అండి తన వ్యాపారం ఎంత అండి. ఈరోజు తెల్లగా అవ్వటం కోసం జరుగుతున్న వ్యాపారం, బ్యూటీ పార్లర్లు, ఎంత సంబంధించిన దాంట్లో ఈరోజు కోట్లాది రూపాయల ఈరోజు వ్యాపారం. ఇదంతా కూడా బహుళజాతి సంస్థల వ్యాపార ప్రయోజనాల కోసం కాదా అండి? ఇదంతా వ్యాపారం అంటే అందులో బహుళజాతి సంస్థల వ్యాపార ప్రయోజనాలు ఉండొచ్చు, మన దగ్గర ఉన్న వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ ఎవరైనా తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకుందాం అని అనుకుంటే మీకు అభ్యంతరం ఏంటి? అభ్యంతరం కాదు, అలా ఉంటేనే అందం అని చెప్పి ఆమోద ముద్ర పెట్టే తప్పు అంటున్నా. అలా ఉండటం అనేది సంబంధించిన దాంట్లో ఆ విధంగా ఉండటం నాకు ఇష్టమైతే నువ్వు సంబంధించిన దాంట్లో చేయి, కానీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే విధంగా వ్యవహరించడం తప్పు అంటున్నాను. ఇదిగో ఇట్లా ఉంటేనే నీ సంబంధించి ఈ సైజులో ఉంటేనే, ఇట్లా ఉంటేనే, ఈ కొలబద్దల్లో ఈ విధమైన రూపురేఖల్లో ఇట్లా ఉండగలిగితేనే మేము సంబంధించిన ఒక ఆమోద ముద్ర పడుతుంది అని చెప్పి చెప్పడం అనేది, దానికోసం కంటెస్ట్లు ఈరోజు మిస్ సంబంధించిన దాంట్లో చేస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళతో బహుమతులు ఇస్తారు. ఎవరికి బహుమతి ఇస్తున్నారు? ఎటువంటి వాళ్ళకి బహుమతి ఇస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళకి బహుమతి ఇస్తున్నప్పుడు ఆ బహుమతుల కోసం జరిగే పోటీ ఎవరి దగ్గరికి? ఈరోజు విద్యార్థులు అందరికి సంబంధించిన దాంట్లో ఇలాంటి పోటీలో కావాలని ఒక రకమైన ఆలోచనని ప్రేరేపించడం కాదా? ఎందుకు ఈరోజు అందాల రాణులు కావాలి? ఆలోచనలు ఎంత కాంపిటీషన్. ఈరోజు యూనివర్సిటీలో అద్భుతమైన రాజకీయాలతో దేశ రాష్ట్ర విదేశీ రాజకీయాలు మొత్తం చర్చించి అద్భుతమైన 100 పువ్వులు వికసించినంత అద్భుతంగా ఈ ఆలోచన సంఘర్షించిన గొప్పగా ఉండే యూనివర్సిటీలో ఈరోజు యూనివర్సిటీకి మాకు యూనివర్సిటీ పక్కనే బీచ్ పక్కనే వీళ్ళందరూ రమ్మని పిలుస్తారా? బీచ్ అందరూ రండి ప్రేమ ఇప్పుడు అక్కడ ఎవరో వస్తారు అంటే ఏదో దేశం వాళ్ళు మన ఇంటికి అద్దెకిస్తామండి. ఈరోజు మన ఇల్లు ఉందండి, మన ఇంట్లో బయట ఎవరో వచ్చేసి ఇక్కడ ఏదో ప్రాస్టిట్యూషన్ చేసుకుని వెళ్ళిపోతే మన ఇల్లు అద్దెకిస్తామా? మన వేరే వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వచ్చి ఇక్కడ సంబంధించి అనైతికమైన పనులు కనుక చేసుకొని వెళ్ళిపోతే అంటే ప్రేమ పేరుతో ఈరోజు వ్యాపారం అనేది జరగదంటారా? ఇప్పుడు జంటకో టెంట్ అండి, మీరు జంట సంబంధించి ఏం చేయడం కోసం ఆ టెంట్ కేటాయించి దాన్ని సోలార్ ఫెన్సింగ్ వేస్తారు. ఏంటి మనం విశాఖ ప్రేమోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. పద్మ గారు మీరు చెప్తారు. అంటే ఇప్పుడు ఇందులో సమాజంలో ఉన్న రకరకాల అభిప్రాయాల గురించి ఇప్పుడు మనమేమి దాని గురించి చెప్పలేము. కొన్ని జరుగుతుంటాయి, కొన్ని ఒపీనియన్స్ ప్రకారం సొసైటీ డిసైడ్ చేసుకుంటుందండి. మాట్లాడే ముందు ఇంకొకటి, ఇట్లాంటివి ఏవి జరిగినా వెంటనే ఇది స్త్రీలకు సంబంధించిన సమస్యగా మాత్రమే చూస్తుంటే మొరాలిటీ కానీ వాల్యూస్ కానీ ఇవన్నీ కేవలం స్త్రీలకే పరిమితం. ఇప్పుడు ప్రేమోత్సవం మహిళల్ని పెట్టారని మేము అనుకున్నాం. సొసైటీ సబ్జెక్ట్ కానీ దీన్ని చూడాల్సిన అవసరం ఉంది, అందరూ మాట్లాడాలి కూడా. యాక్చువల్గా ఇదేదో ఆడవాళ్ళ సబ్జెక్ట్ అనేటటువంటిది కాదు. వాల్యూస్ అనేటటువంటివి మగవాళ్ళకి అవసరమే, ఆడవాళ్ళకి అవసరమే. దానివల్ల సొసైటీ మొత్తం కూడా ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇవాళ మనకి ఏమన్నా ఉంటే ఒక మంచితనము ఇది ఉంటే సొసైటీ డిసైడ్ చేసుకుంటుందండి. మనమేం ఆందోళన పడక్కర్లా, ఏదో సొసైటీ కొట్టుకుపోతుంది ఏంటి, ఈ కల్చర్ ఏంటి అని మనమే అదో జడ్జిమెంట్కి ఒక టైం ఉంటుంది. సొసైటీ డిసైడ్ చేసుకుంటుంది దీనివైపు పోవాలా వద్దా అనేటటువంటి. కనుక మనకి ఏదో కల్చర్ వచ్చేసి మీద పడుతుంది అని మనం ఏం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక టైంకి డిసైడ్ చేసుకుంటుంది దాన్ని మార్గం ఎటు అనేటటువంటి. ఎవరు కూడా మంగారెడ్డి గారితో నేను డిఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, నాతో ఇంకొకటి డిఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఒక సిస్టమ్ అనేటటువంటి సొసైటీ నడుస్తున్నటువంటి సిస్టమ్స్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వము అంటే సంక్షేమము అనేటటువంటిది ఎంత ముఖ్యమో అభివృద్ధితో పాటు సంక్షేమం అనేటటువంటిది కూడా ముఖ్యం. సంక్షేమము అంటే కేవలం పేద ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలే కాదు. సంక్షేమం అంటే సొసైటీకి సంబంధించినటువంటిది, అది జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి కొన్ని సాంప్రదాయాలని, విలువలని అధికారంలో ఉన్నవాళ్ళు, రాజస్థానంలో ఉన్నవాళ్ళు కాపాడుతూ ఉండాలి. అది వస్తున్నటువంటి ఒక చరిత్ర. అది రాజులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి డెమోక్రసీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, దాన్ని కాపాడుతూ ఉండాలి. అది ఇక్కడ లోపించింది అనేటటువంటిది మా ఆర్గ్యుమెంట్ తప్ప ఇందులో కల్చర్కి సంబంధించింది కాదు. కల్చర్ అనేటువంటి అది డిఫరెంట్ సబ్జెక్టు. ఇప్పుడు విదేశీ జంటల్ని పిలిచి మీరు టెంట్లు వేసి ప్రేమోత్సవం పేరుతో అంటే ఒక ఏపీ స్టేట్లో ఉన్నటువంటి యూత్కి మీరు ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు. ప్రేమ అంటే ఇట్లా ఒక టెంట్లు వేసుకోవాలి, ప్రేమ అంటే బీచ్ దగ్గర ఒక ఒంటరిగా గడపాలి అనేటటువంటి ఇండికేషన్ ప్రభుత్వం తరపున ఇవ్వడం ఎందుకు? ఏ మంగారెడ్డి గారు లాంటో లేకపోతే ఏదో ట్రస్ట్ పేరుతోనో ఓ సంస్థ పేరుతోనో ఇవ్వనివ్వండి, వాళ్ళు చూసుకుంటారు. యూత్ కావాలనుకుంటే వెళ్తారు, లేదంటే మంగారెడ్డి గారిని రిజెక్ట్ చేస్తారు. కానీ గవర్నమెంట్కి ఏంటి ఇంట్రెస్ట్? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇంట్రెస్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? దాని గురించి మేము పొలిటికల్ పార్టీగా మాట్లాడుతున్నాం తప్ప ఈ రోజున ఈ కల్చర్ ఉండాలా లేదా అనేటటువంటిది అది వేరే సబ్జెక్ట్. అది బీజేపీ వారే పాపం మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు గారిని చూసి గుళ్ళు పాడగొట్టిన వాళ్ళు మాట్లాడరు. ఇట్లా విశాఖ ఉత్సవాల పేరుతో అదే ఇంకొకళ్ళు అయితే ఈ పార్టీకి మొత్తం బెత్తాలు పట్టుకుని లేచి ఉండేవాళ్ళు. బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వారు అసలు ఏంటి మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే భారతీయ జనతా పార్టీ వారు. మేము గోవాలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఫెస్టివల్ని భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లకు రాగానే చాలా ఆంక్షలు విధించి అక్కడ పరిస్థితి అంటే ఒకేసారి మనం ఇన్ని సంవత్సరాల నుంచి జరిగే ఫెస్టివల్ని ఆపలేక కొన్ని ఆంక్షలు విధించి జరపడం జరుగుతుంది.
మేము బికినీలు వేసుకొని ఇట్లా జరిగేదాన్ని అయితే మేము స్వాగతించము. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని మేము అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటి పర్మిషన్ ఇచ్చుంటే దాన్ని పునరాలోచించాలని మేము కోరుకుంటున్నాం. అలాంటి పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం తరఫున మేము గట్టిగా పోరాడతాం. మీరు తాళిబొట్లు తీసుకెళ్లి జంటలకు పెళ్లిళ్ళు చేస్తారా లేదా చెప్పండి. భారతీయ తాళిబొట్లు జనతా పార్టీ తీసుకెళ్లి ఆ 9,000 విదేశీ జంటలకి మీరేమన్నా పెళ్లిళ్ళు చేస్తారా? మీరు ఎట్లా ఇది అమ్మా, చేస్తారు? భారతీయ ఒకటి, I have a question. ఒకటి, No, no, I have a question. మంగారెడ్డి గారు, one second. భారతీయ జనతా పార్టీ మంగారెడ్డి గారు. తాళ్ళు తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేయదు, ఒక్క నిమిషం. దాన్ని వ్యతిరేకిస్తుంది. బజరంగ దళ్ళు లేకపోతే మంగారెడ్డి గారు, నాదొక ఇదంతా మీరే ప్రశ్న. కదా. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నిజమే. ఇప్పుడు ఏమవుతుందంటే ఫారినర్స్ వస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నందుకు ఇక్కడ వాళ్ళు పెట్టే ఖర్చు కానీ డాలర్ల రూపంలో తర్వాత ఇతరత్ర ఆదాయాలు రావడానికి అక్కడున్న వ్యాపారాలకు లాభం జరగడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి కాదన్ను. ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి. ఎందుకంటే నేను పదే ఇన్వెస్టర్స్ మీట్ అనేది ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఈ 3 రోజుల ప్రేమోత్సవంలో భాగంగా ఒకరోజు ఇన్వెస్టర్స్ మీట్ కూడా పెడుతున్నారు. నేనేమంటున్నా అంటే లాస్ట్ జనవరిలోనే, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, గత జనవరిలోనే విశాఖపట్నంలోనే ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే. దాన్ని ఎవరో అభ్యంతరం పెట్టలేదు, ఎవరు చర్చలు పెట్టలేదు దాని మీద. అది ఎందుకు పెట్టారంటే టు అట్రాక్ట్ ది ఇన్వెస్టర్స్, టు అట్రాక్ట్ ది ఇండస్ట్రీస్, టు అట్రాక్ట్ ది బిజినెస్ టు వైజాగ్ పెట్టినారు. దాదాపుగా 300 పైచిలకు ఎంఓయూలు జరిగినాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. 10 మాసాలు 11 మాసాలు గడిచిపోయింది. ₹1 వచ్చిన దాఖలాలు లేవు, ఒక ఇన్వెస్టర్ వచ్చిన దాఖలా లేదు. ఇప్పుడు ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏం ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి అనిపిస్తున్నాయి. అంటే ఒకసారి రాలేదని చెప్పి ప్రయత్నం అయితే మనం మానుకోలేము. కొరతలున్నాయి, పూర్తి చేస్తాం డెఫినెట్గా కదా. రెండోసారి కూడా ప్రయత్నం చేయాలి, ఇంకొంచెం వైజ్గా ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకొకటి, మనం బేసిక్గా మనం టూరిజం గురించి మాట్లాడుకుంటే మనం ప్రతిసారి కొన్ని కంట్రీస్ తిరగడానికి వెళ్తాం, మీరు వెళ్తారు, అందరం వెళ్తాం. అండ్ వీఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ మనీ ఇన్ టు దేర్ కంట్రీ లైక్ టూరిజం కోసమని. సో వై నాట్ దిస్? ఒక పర్టికులర్ ఫెస్టివల్ పెట్టడం వల్ల you are attracting the people also and the tourism also. And why you talk about the bikini all the time? And వాళ్ళకి పాపం చలి కంట్రీలో డిగ్రీలు మైనస్లో ఉండి ఎండ కరువై డి విటమిన్ లోపం వచ్చి రోగాలు పడి చేస్తుంటే వాళ్ళు ఇండియాకి వచ్చి ఎండలో పడుకుంటారు. దాన్ని మీరు ఆరోగ్యం కోసం ఎందుకు చూడరు? ఎంతసేపటికి బికినీ అని చూస్తారు. అండ్ ఇంకొకటి, ప్రేమని సెక్స్ని వ్యభిచారం అని అనుకుంటే సో అప్పుడు అందరి గురించి ఏం మాట్లాడాలి? సో డెఫినెట్గా ప్రేమ అంటే ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడం కానీ, లేదంటే చేతులు పట్టుకొని తిరగడం కానీ, లేదా బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం కానీ, డెఫినెట్గా ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఎంత పెరుగుతుందో, యాజ్ ఐ టోల్డ్ యూ, క్రైమ్ అంత తగ్గుతుంది. యా, డెఫినెట్గా మీరు చూడండి. అందుకనే కొన్ని కంట్రీస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఎక్కడైతే ఆంక్షలు తక్కువ ఉంటాయో ఆ దేశాల్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అంటే వై కాంట్ వీ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే? ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నేను జపాన్ వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఐ గాట్ సో మచ్ లైక్ సో మెనీ ఆర్డర్స్. నేను ఇక్కడ హ్యాండ్లూమ్ ఆర్డర్స్ నాకు చాలా వచ్చాయి. యూనో, ఆ ఆర్డర్తో నేను చాలామంది వీవర్స్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. యు ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ ద ప్రొఫెషన్, ఐ హ్యావ్ సో మచ్ ఆర్డర్. సో అలాంటివి ఏమైనా జరగచ్చేమో కదా. పీపుల్ కమ్. ఇప్పుడు నాకు ఒక 10-50 మెంబర్స్ లైక్ ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇక్కడి నుంచి బోల్డ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ కొనుక్కొని వెళ్తారు. దే లవ్ అవర్ కల్చర్, దే ట్రై టు ఫాలో అవర్ కల్చర్ వెన్ దే ఆర్ లివింగ్ హియర్. సో వెన్ దే ఈవెన్ నేను చాలామందిని తిరుపతి కూడా తీసుకెళ్ళాను. సో ఇట్స్ ఆల్ యూనో, అందరూ కలిస్తే హ్యాపీగా ఉంటుంది తప్ప ఇట్లా ఆంక్షలు పెట్టుకుంటూ పోతే ఎప్పటికీ ఎదగడం అనేది జరగదు. పాజిటివ్ సైడ్ అంటే ప్రేమ యొక్క వ్యక్తీకరణ, దీనికి సంబంధించి వారు అన్నది ఏమిటంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాటిని కల్చర్ ను చూస్తారు, ఇక్కడ అండ్ షకీరా సచ్ అ బిగ్ సింగర్. ఆ అమ్మాయి వస్తే ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ప్రోగ్రామ్ కోసం ఎగబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ అమ్మాయి చిన్నగా, ఇంత చిన్న బాడీ వేసుకొని చిన్నగా ఉంటుంది. ఆ అమ్మాయి ఏం వేసుకోకుండా మీకు అసభ్యంగానే అనిపించదు. ఆ అమ్మాయిలో పాటని, డాన్స్ని, టాలెంట్ని చూడకుండా ఆ అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంటుందని కామెంట్ చేస్తే అంటే మంగారెడ్డి గారు పరిణితి చెందారు. పరిణితి చెంది ఆ న్యూడ్లో కూడా కళాత్మకతను చూడగలరు, కానీ అందరూ కళాత్మకతను చూడలేరు. ఇప్పుడు తను న్యూడ్గా ఉన్నా కూడా తను చాలా మన చక్కటి డ్యాన్స్నే చూడగలుగుతారు ఆవిడ. కానీ చాలా మంది
మంది యూత్ అంతా ఆ మనిషిలో ఉన్న అంగాంగానే చూస్తారు. Let's feed them. Let's feed the youth. ఒక్క నిమిషం మేడం గారు ఏమంటున్నారు, ఇంతకుముందు మనం చెప్పినప్పుడు అర్జునుడు నీకేం కనపడుతుంది, లేకపోతే ధర్మరాజు నీకేం కనపడుతుంది, అందరినీ కూడా విలువ చేసి పెట్టినప్పుడు నాకు చెట్టు కనపడుతుంది, కొమ్మ కనపడుతుంది అన్నప్పుడు ఏదైతే దాని దీక్షతో చూస్తామో అదే కనపడుతుంది. మీకు అది కనపడుతుంది, మీరు పరిణితి చెందారు, మీరు అంటున్నారు వే ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఏది ఈ రోజు ముద్దు కానీ మీరంటున్నారు మీ పరిణితితో చెందిన మీ యొక్క ఒక పరిపూర్ణతతో దాని పట్ల ఒక స్పష్టతతో మీరు మాట్లాడుతున్నారు దాని ఎక్స్ప్రెషన్ అని. ఈ రోజు మెజారిటీగా దీని పట్ల ప్రేమ పట్ల ఈరోజు ఇదంతా విలువలన్నీ తరుమారైపోయి ఈరోజు తలకిందులుగా మారబడుతుంది ఈ సమాజంలో. పోకిరీలు, బేవర్స్లు, ఈడియట్లు, పనికిమాలినోళ్ళు ఇవే ఈరోజు హీరోలుగా చలామణి పడుతున్నారు మన సొసైటీలో. ఈరోజు ప్రేమ కూడా తలకిందులుగానే చూడబడుతున్నది. అప్పుడు మేడం గారు చెప్తున్నట్లుగా ఈరోజు మేము అనకాపల్లిలో ఒక 15 ఏళ్ల పిల్లవాడు న్యూడ్ ఫిలిం తీసి అత్యాచారం చేశాడు, దాదాపు 9 ఏళ్ల పాప పైన చంపేశాడు. అయితే ఈ పిల్లగాడిని మేమందరం కూడా కూర్చోబెట్టి పట్టుకొని అనుమానం రాలా అడిగాడు అనమాట. రాత్రంతా మేము ఆ ఫిలిం చూసాము, తెల్లారిసరికి అమ్మాయిని పట్టుకెళ్ళి ఇంట్లో నిద్రపోతున్న పాపని అత్యాచారం చేసి చంపేశామని చెప్పేసి. అంటే ఇంత చిన్న పిల్లల పైన అంత ఎఫెక్ట్ ఎందుకు కలుగుతోంది అంటే సమాజంలో దీని పర్యవసానాలు ఏంటో మనం చూడమా? అంటే మనం మాట్లాడుతుంది ఏమిటి, ఇలాంటి వాటన్నిటిని కూడా ఎక్కడైతే మనము బలంగా పెడతామో అది ఇంకా వస్తుంది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది కూడా మీరు పిల్లల్ని సప్రెస్ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడనివ్వట్లేరు. వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఇన్ని విషయాలు? కల్చర్ పేరిట మీరు అమ్మాయిల దగ్గర అబ్బాయిల దగ్గర ప్రేమ గురించి సెక్స్ గురించి మాట్లాడకపోతే వాళ్ళు ప్రేమది సరైన విలువలతో విలువ అంటే ఏమిటి, ఇక్కడ సరైన ప్రేమ అంటే ఏమిటి, అవగాహన అంటే ఏమిటి, నిజమైన ప్రేమ అనేది ఎలా ఉండాలి, ఈరోజు విలువలు ఎలా ఉండాలి డిబేట్ చేయమనండి. ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే డిబేట్ చేయమనండి. ప్రేమ అంటే ఒక్కొక్కరు వచ్చి దాని మీద మాట్లాడమని చెప్పండి. దాని ప్రేమ వ్యక్తీకరణ మీరు ఏమనుకుంటారని చెప్పేసి మాట్లాడమండి. నిజంగా కావాల్సింది పారిశ్రామిక సమ్మెట్లతో పాటుగా ఈ దేశంలో సగభాగానికి పైగా ఉన్న మహిళలు, మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఉన్న మహిళలు ఈరోజు చాలా హింసకు గురి అవుతున్నారు, హింస లేని జీవితాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మీద హింస లేకుండా ఉండాలంటే మీరేం కోరుకుంటున్నారు? ఒక్క మీటింగ్ పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక. ఈరోజు చాలా మంది ప్రజాస్వామికవాదుల్ని, చాలా మంది మహిళల్ని, మహిళా సంఘాల వాళ్ళని పిలిచి మీరు ఈరోజు మహిళలపైన హింస తగ్గాలి అంటే మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఫైట్ చేయలేదు కార్యాచరణ పథకం ఒక్కసారి కూడా మహిళలు ఎందుకు అడగట్లేదు చంద్రబాబు నాయుడు గారు? ఇంత హింస జరిగినప్పుడల్లా దీని మీద చట్టం గురించో లేకపోతే దేని గురించి నిర్భయ యాక్ట్ గురించో మాట్లాడి క్లాసిఫికేషన్ చేసి అంతా చేసేస్తామంటే సరిపోదు కదా. ఇప్పటికైనా ఎవరినైనా కూర్చోబెట్టి మన వాళ్ళందరూ ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి మీరేమో మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటో చెప్పండి, కార్యాచరణ పథకం ఏంటో చెప్పండి, మహిళపై హింస తగ్గాలి మీరేమనుకున్నారో చెప్పండి. ఒక్కసారైనా మీటింగ్లు పెట్టారా? ఎంతసేపు పారిశ్రామిక సమ్మెట్లు, ఎంతసేపు దాని గురించి మాట్లాడారు? పద్మ గారిని అడుగుదాం. పొలిటికల్ పార్టీల్లో ఉన్నారు వారు చెప్పండి. ఈ పొలిటికల్ పార్టీస్ కానీ ఇదే అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ విమెన్ రిలేటెడ్ వైలెన్స్, విమెన్ మీద జరిగే వైలెన్స్ దీని మీద దాన్ని తగ్గించడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏం లేవా? ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం గవర్నమెంట్ ఏదో షీ టీమ్స్ అని పెట్టింది. దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ప్రయత్నాలు జరగలేదు. ఇప్పుడు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఏపీలో మహిళలకు సంబంధించినటువంటి క్రైమ్ రేట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి కూడా నేషనల్ క్రైమ్ బ్యూరో ఎప్పటికప్పుడు దాని కారణాలు ఏంటనేటటువంటి కూడా చెప్తుంది. ఒకటి లిక్కరు, రెండోది కల్చర్కి సంబంధించినటువంటివి. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిలో అంతర్లీనంగా ఉండేటటువంటి స్వభావాలన్నీ కొన్ని పరిస్థితుల్లో అవి ఒక ప్రేరేపణ అవుతుంటాయి. మనిషిలోనే రాక్షసుడు ఉంటాడు. అవి కొన్ని కండిషన్స్లో ఒక చీకటి, ఒక మత్తు, లేకపోతే కొన్ని కండిషన్స్ ఇవి మనిషిని రాక్షసుని చేస్తాయి. అంతకు మించి రాక్షసులు ఎక్కడి నుంచో రారు. కాబట్టి మనం ఎందుకు వాల్యూస్ మాట్లాడుకోవాలి అని అంటే దీని గురించి మాట్లాడుకోవాలి. మనిషిలా ఉండడానికి మనం విలువల గురించి మాట్లాడతాం. అంతే తప్ప విలువలు అనేటటువంటి ఏదో గూట్లో పెట్టుకుని చూసుకోవడానికి కాదు. ఈరోజు విలువల గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం? విలువలు ఎవరి ఇష్టం వాళ్ళది అనేటటువంటి స్థాయికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అనేటటువంటిది సమాజంలో ఆదర్శం అయిపోతుంది. అదేవిధంగా కమల్ హాసన్ గారు సహజీవనం అనేటటువంటిది జస్ట్ ఒక 10 yearsకి ఒకళ్ళు 10 yearsకి ఒకళ్ళు అనేటువంటి వాళ్ళకి ఇష్టమే అవ్వచ్చు, దాన్ని తప్పుపట్టేటటువంటి విషయమే కాకపోవచ్చు. కానీ ఇవాళ కొన్ని పర్సనాలిటీస్ అనేది పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ సొసైటీ మీద పడుతుందని అంటున్నాం. అది మేము తప్ప రైట్ అనేటటువంటి ఆదర్శంగా తీసుకుంటారని అంతే కదా, ఆదర్శంగా తీసుకుంటే దాని ఇంపాక్ట్ అనేటటువంటి పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఇవాళ ఒక ఎందుకు విలువల గురించి మాట్లాడుతున్నాం పదే అని అంటే విలువలు అనేటటువంటి మాట్లాడితే చూసుకోవడానికి. కానీ అది ఆ ప్రాక్టీస్ ఉండడం వల్ల
ఈరోజు డెవలప్మెంట్ అనేటటువంటి కేవలం ఒక ఫ్యాషన్ డిజైన్స్ డెవలప్మెంటే మాత్రమే కాదు, దానితో పాటుగా ఏదైతే ఒక ఉమెన్ కి సంబంధించి ఒక రక్షణ ఉంటుందో ఆ రక్షణని మనం కాపాడుకుంటూ ఉండాలి. అది లేకపోతే మనం పరిగెట్టిపోయి జపాన్ అంటే పరిగెట్టిపోయి అమెరికా అంటే పరిగెట్టిపోయి చివరికి మనకు ఐడెంటిటీ ఉండదు. మీరు ఒక పొలిటికల్ పార్టీకి ఉమెన్ వింగ్ లీడ్ చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిజానికి మనం చూసిన ఉమెన్ ఎంప్లాయీస్ మీద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దాడి చేసింది చూసినాం. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంఆర్ఓ ఉమెన్ ఎంఆర్ఓ మీద ఒక ఎమ్మెల్యే దాడి చేసింది చూసినాం. ఇంకో చోట ఇంకా ఇట్లాంటివి చూసినాం. ఎందుకు జరుగుతున్నాయి ఇట్లా? నేను చెప్తాను సజావుగా మాట్లాడండి ఫస్ట్ టైం యాజ్ ఎ పొలిటికల్ పార్టీ హౌ డు యు సీ దిస్ సిట్యుయేషన్? నిన్నగాక మొన్న విడిపోయినటువంటి తెలంగాణలో షీ టీమ్స్ పెట్టి ఎఫెక్టివ్ చాలా బాగుంది అని మేము కూడా హైదరాబాద్లోనే ఎక్కువ రోజులు గడుపుతాం కాబట్టి ఆ విధానం చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి సిస్టమ్ పెడితే బాగుంటుంది అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. రైట్. మాకు పేరుకున్నాయండి షీ టీమ్స్, కానీ ఆచరణ ఏంటనేదే కదా ముఖ్యమైనది. ఇప్పుడు మేడం పద్మగారు అన్నట్లు మనిషిలో ఉన్న చెడుని బయటకు వచ్చే వాతావరణం కల్పించకూడదు, మనిషిలో ఉన్న రాక్షసుని బయటకు వచ్చే ప్రమోట్ చేసే వాతావరణం ఉండకూడదు. అదే కోరుకుంటారు మన సమాజంలో. మనిషిలో ఉన్న ఒక చెడుని, మనిషిలో ఉన్న అనైతికమైన విషయాలని, అట్లాంటి వాటిని ప్రవోక్ చేసే విధంగా సొసైటీ ఉండకూడదు. దాన్ని రెచ్చగొట్టకూడదు, దాన్ని ప్రవోక్ చేయకూడదు. దాన్ని ఈరోజు ఒక నియమబద్ధకి సమాజంలో ఉన్న కట్టుబాట్లు విలువలకు లోబడే ఉండాలి. దానికి విధంగా మనం సమాజం దాన్ని ఆ విధంగా ఉంచాలి. అదే క్రమశిక్షణ, అదే కట్టుబాట్లు, అట్లాంటి దాన్ని ఉండాలంటున్నాం. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో ఏమని, ఇప్పుడు మేడం గారిని అడిగారు ఆ ప్రశ్న, మీరు స్పష్టంగా దాని గురించి ఇంకొకసారి అడగండి. దీని అదే ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీగా మీరు ఎట్లా చూస్తున్నారు? ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? పొలిటికల్ పార్టీస్ ఏం? వాళ్ళు సజావుగా జరగాల్సినది జరిగిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వనజాక్షి గారు అంత ఏడ్చారు, అంత బాధపడ్డారు, కానీ ఆయనకి చింతమనేని గారికి ఏమి అవ్వదు, శభాష్ అని చెప్పేసి భుజం జరిచినే ఉన్నప్పుడు అదే అంటారు సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద మేయేదని. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మేము వెళ్ళామండి మహిళా సమస్యల మీద, మేము మా డ్వాక్రా గ్రూప్ రుణాలకు సంబంధించిన దాంట్లో మదుపు ఏంటండి అని దాని గురించి, అదేవిధంగా ఈరోజు మద్యం నియంత్రణ గురించి మీరేంటండి దాన్ని తగ్గించాలి కదా ఇట్లాంటి పెంచుతాను అనడానికి వెళ్తే ఆయన మీరని ఎవరిని సంబోధించరండి, నువ్వేనే మాట్లాడతారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు సంబంధించిన దాంట్లో వచ్చినప్పుడు, మహిళా సంఘ ప్రతినిధులు వచ్చినప్పుడు నువ్వు అని ఎగబడి మాట్లాడటము, వాళ్ళందరూ కూడా ఏంటని తెలియకుండా వాళ్ళ మీదకి వెళ్ళి మాట్లాడి పోట్లాటం నేర్చుకున్న తర్వాత మీతో అనుకున్న వాళ్ళు ఏం చేస్తారండి, పోట్లాటమే కరెక్ట్ అనుకుంటారు. వచ్చిన వాళ్ళందరి మీద పోట్లాడి భయభ్రాంతులు గురి చేస్తే ఇంకెవరు మా దగ్గరికి రారు అనే దాంతో ఏం చేస్తారు, ఎనుకున్న వాళ్ళంతా కూడా అదే చేస్తున్నారు. చింతమనేని గారు కూడా అదే చేశారు వనజాక్షి గారి మీద, కాబట్టి ఆయన భుజం తెరిచారు. ఇక అందరూ ఇంకెవరు వెళ్ళరు, మాట్లాడరు, ఇక ఇంకెవరు రిప్రజెంటేటివ్స్ వెళ్ళటం కానీ మాట్లాడటం కానీ ఇంకేం చేయరు. ఎందుకంటే సజావుగా తాము చేయాల్సిన డ్యూటీ తాము జరిగిందనే దానికి ఆయనకి ఇంకా ప్రమోషన్ ఇచ్చి ఇంకా దానికి సంబంధించిన దాంట్లో ఆయన విప్పుగానే ఆయన కొనసాగారు. కాబట్టి ఎటువంటి చర్యలు ఉండవని ఆయన చక్కగా చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంకెక్కడ వైజాగ్ లో ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నిటినీ కూడా ఈ రోజున పెట్టుబడిదారులకి రకరకాల పరిశ్రమలకి ఇస్తా ఉన్నారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కల్పించేటటువంటి ఏర్పాటు కూడా ఈ ప్రేమోత్సవాలు వైజాగ్ ఏమవుతుందో అనేటటువంటిది అక్కడ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పద్మ గారు అట్లాగే మంగారెడ్డి గారు కూడా కృతజ్ఞతలు ఇవాళ ఈ చర్చలో పాల్గొన్నందుకు. వచ్చే ఫిబ్రవరిలో విశాఖ తీరంలో జరగనున్న ప్రేమోత్సవం, దానికి సంబంధించి అది వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్నదా, ప్రభుత్వ అనుమతితో జరుగుతున్నదా, అసలు ప్రభుత్వం ఇట్లాంటి వాటిని అనుమతించవచ్చునా, ప్రోత్సహించవచ్చునా లేదా అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నవి. అయితే ప్రభుత్వాలు చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. ప్రభుత్వాలు వారి పని వారు చేసి ప్రజా సంక్షేమానికి సంబంధించి, ప్రజల అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 1001 సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. వాటి మీద దృష్టి పెడితే మంచిది ప్రభుత్వం. ఇది ఇవాళ 4th ఎస్టేట్. సోమవారం నాటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.